బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. సరే, ఇంకొకటి షుగర్ పేషెంట్స్కి కొంతమందికి ఏంటంటే స్టమక్కి సంబంధించి వాళ్ళు అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50-55 ఏజ్ ఎక్కువ వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే లైఫ్ టైం టాబ్లెట్స్ వాడమని ఇస్తున్నారు. ఎందుకంటే సర్జరీ చేస్తే నీ బాడీ సెట్ అవ్వదు, ఆల్రెడీ నీకు షుగర్ ఉంది కదా అని అంటున్నారు. అంటే షుగర్ పేషెంట్స్కి సర్జరీ చేయలేరా స్టమక్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే? అలా లేదమ్మా. డయాబెటీస్ అనేది వెరీ కామన్ ఇండియాలో. అంటే మన హయ్యెస్ట్ ప్రోన్ పీపుల్, మనం తినే ఫుడ్ కావచ్చు, మనకి జీన్స్ కావచ్చు, ఆ రెండు కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల డయాబెటీస్ వెరీ కామన్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 in 3, 1 in 4 హెస్ డయాబెటీస్ ఇండియాలో. ఇంకా అది ర్యాంపెంట్ ఇంకా చాలా పెరుగుతూ ఉందన్నమాట. ఫిగర్స్ నాట్ కరెక్ట్, బట్ వెరీ కామన్. వాళ్ళ మెడిసిన్స్కి వచ్చేసరికి తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అంటే మనకి ఇనిషియల్గా డైట్, ఎక్సర్సైజ్ అంటారండి, చేంజ్ ఆఫ్ మనకి లైఫ్ స్టైల్ అంటారు, స్మోకింగ్ తగ్గించుకోవడము, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ తీసుకోవాలండి. అదేంటంటే కార్బోహైడ్రేట్ అంటే షుగర్ లెవెల్ పెంచుతుంది అనమాట. ప్యాంక్రియాస్ అనేటువంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, హార్మోన్స్ రిలీజ్ చేసి ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సడన్గా టూ మచ్ ఇస్తున్నాం అనుకోండి, సమ్టైమ్ అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, అంత ఇవ్వలేదు, అందువల్ల గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో వాటిని తగ్గించడం కోసం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఫస్ట్ మెడిసిన్స్, ఇంకా లేటర్ స్టేజ్లో మనకి ఇన్సులిన్ కానీ అట్లాంటి ఇంజెక్షన్స్ అవసరం అవుతూ ఉంటాయి. దాన్ని ఆప్టిమమ్ లెవెల్లో ఉంచుకోవాలండి. ఆపరేషన్ అంటే ఎనీథింగ్ అంటే గ్లూకోజ్ లెవెల్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల హీలింగ్ ప్రాసెస్ డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి కొంచెం వూండ్ ఇన్ఫెక్షన్ కానీ హీలింగ్ డిలే కావడం కానీ అలా ఉంటుంది కామన్గా డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ప్రతి పార్ట్ని, నరాల దగ్గర నుంచి, రక్తనాళాల దగ్గర నుంచి, గుండె దగ్గర నుంచి అన్నిటికీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఆపరేషన్ అయిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ కానీ రిస్క్స్ కానీ తక్కువ ఉంటా ఉంటాయి. సో వాటిని ఆప్టిమమ్ లెవెల్ అనేది మనం ఆప్టిమమ్ లెవెల్ చేసుకొని వాళ్ళకి ఆపరేషన్స్ చేస్తూ ఉండదు. అది వెరీ కామన్. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాటిని ఆప్టిమమ్ లెవెల్లో ఎప్పుడు ఆపరేషన్ చేయాలి? ఎవరైనా వచ్చారనుకోండి, ఎమర్జెన్సీ అయితే డిఫరెంట్. ఎలక్టివ్ ఆపరేషన్ అంటే వాళ్ళకి కరెక్ట్ రీజనబుల్గా వాళ్ళని కంట్రోల్ చేసినప్పుడే ఆపరేషన్. నేను మాకు విజయవాడలో ఉన్నప్పుడు ఒక ఆవిడకి డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ 6 months వెయిట్ చేశాం. వాళ్ళు చాలా ఓపికగా వెయిట్ చేశారు. ఓకే, ట్యాబ్లెట్స్ని మార్చడము. అక్కడ ఏంటంటే యూకేలో జనరల్ ప్రాక్టీషనర్ ఉంటారండి, వాళ్ళకి ఈ పర్టికులర్ లెవెల్లో కావాలనుకుంటే వాళ్ళు మెడిసిన్స్ని ఆల్టర్ చేస్తూ ఉంటారు. సో మనము ఎలాంటి వాళ్ళైనా ఆపరేషన్ కావాలనుకున్నప్పుడు మనము తొందరపడి ఇప్పుడే అర్జెంటుగా చేయించుకుందాం అనుకోకుండా మీ హెల్త్ కండిషను, మీ బాడీ అప్రాప్రియేట్ స్టేజ్లో ఉందా ఆపరేషన్ని కోప్ చేసుకోవడానికి, ఉన్నట్లో బెస్ట్ పాసిబుల్ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నది, సో దట్ మీకు బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది, అది ఆలోచించాలండి. టైం ఇంపార్టెంట్ కాదు, మీ బాడీ అండ్ మీ ఫిజియాలజీ అంటారు ఎంత అప్రాప్రియేట్గా ఈ ఆపరేషన్కి రెడీ అయింది. కొన్ని మార్చలేని ఉంటాయి, అది వేరు. అది మార్చేసుకుంటే అవుట్కమ్ బాగుంటుంది. సరే, ఇంకొకటి హెర్నియా అంటారు కదా, అసలు హెర్నియా ఎందుకు వస్తుంది, ఏంటి, రావడానికి కారణం ఏంటి సార్? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది హెర్నియా అని మనం అనుకోవచ్చు? హెర్నియా కూడా చాలా కామన్గా ఉండేదమ్మా. హెర్నియా అంటే అబ్నార్మల్ ప్రొట్రూజన్ అంటారు. అంటే మన బాడీలో ఎక్కడన్నా కూడా వీక్నెస్ ఉన్న దగ్గర ల్యూమిన్ అంటారు, ల్యూమిన్ నుంచి బయటికి పొడుచుకొస్తూ ఉంటుంది. అదే కొంతమంది రప్చర్స్ అంటారు, డిఫరెంట్ కంట్రీస్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. కొంతమందికి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అథ్లెటిక్ హర్నియా, స్పోర్ట్స్ హర్నియా అని అంటారు. అంటే యాక్చువల్గా హర్నియా ఉండదు, కాకపోతే అక్కడ కొంచెం వీక్నెస్ ఉండేసి అక్కడ నొప్పి ఉంటుంది అట్లా. ఇంకా ఏజ్ పెరిగే కొంది మనకి బాడీలో కొల్లాజన్ అని ఉంటుంది, అది ఫైబ్రస్ టిష్యూ, అది వీక్ అయిపోవడం వల్ల, కొంతమంది జెనెటికల్గా కొంతమందికి వీక్నెస్ ఉండడం వల్ల, అంటే కొంతమందికి వేళ్ళు ఇలా ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళు మార్ఫాన్ సిండ్రోమ్ అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి అందరూ వీక్గా ఉంటాయి అన్నమాట. ఇంకో బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాం అనుకోండి, అంటే మనము ఏమి సపోర్ట్ పెట్టుకోకుండా అనుకోండి, అప్పుడు ఏంటంటే లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటారు, అది పెరిగినప్పుడు మనకి బెలూన్ తీసుకుని ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒత్తినప్పుడు. సో అట్లా ఆ ప్రెషరు అది ఉండడం వల్ల, లేకపోతే కొంతమందికి టాయిలెట్కి వెళ్ళడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ముక్కుతూ ఉంటారు, అంటే మలబద్ధకం ఉండ, యూరిన్ పోయడానికి కొంతమంది ప్రాస్టేటిక్ ప్రాబ్లమ్స్ వల్ల యూరిన్ చాలా స్లోగా వస్తూ ఉంటుంది. ఎనీథింగ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషరు పెరగడం వల్ల, లేకపోతే చాలామంది క్యాన్సర్స్ చాలా పెద్ద పెద్ద గడ్డ లోపల వస్తాయి, అవన్నీ కూడా ఎనీథింగ్ మన పొట్టలో కనుక ఎక్కువ ప్రెషర్ పెరిగితే దానిలో నుంచి వీక్నెస్ పార్ట్స్ వస్తూ ఉంటాయి, అట్లా దాన్ని హర్నియా అంటారు. అలాగే ప్రీవియస్ ఆపరేషన్ జరిగిన వాటి దగ్గర ఇన్సిషనల్ హర్నియా అంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఆపరేషన్
కుట్టేసే దగ్గర ఏమైనా ఇబ్బంది అయినా లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ పార్ట్ వీక్నెస్ ఏదైనా దాని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. జనరల్గా డల్ ఏక్ ఆర్ డిస్కంఫర్ట్ ఉంటా ఉంటుంది. జనరల్గా కామన్గా గ్రాయిన్ హర్నియాస్ అంటారు, అంటే ఇంగ్వైనల్ హర్నియాస్, గ్రాయిన్ హర్నియాస్ అంటారు, అవి మోర్ కామన్. దాని తర్వాత ఎపిగాస్ట్రిక్ హర్నియాస్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్లో అట్లా ఆ ఏరియాలో వస్తాయండి. అవి ఇంకా చాలా డిఫరెంట్ హర్నియాస్ ఉన్నాయి. ఇవి కామన్గా వచ్చే హర్నియాస్. కాకపోతే డల్ ఏక్ ఉన్నప్పుడు యూకేలో అయితే ఏసిమ్టమాటిక్ హర్నియాస్ అంటారు, మీకేం ఇబ్బంది లేకపోతే ఉన్నా కూడా ఏం పర్లేదంటారు. కాకపోతే మెయిన్ ప్రివెన్షన్ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ అంటే వాటిని ఒక్కోసారి ఇర్రెడ్యూసిబుల్ అంటారు. ఎక్కువ రోజులు బయటకు ఉందనుకోండి దాని చుట్టూ ఇలా అతుకులో ఫామ్ అవుతుంది, అంటే స్కార్ టిష్యూ అయిపోయిందని బయటకు ఉండిపోద్ది, లోపలికి పోదు. మనకి లోపలికి బయటకు వెళ్తుంది రిలేటివ్గా ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా బయట ఉన్నదనుకోండి అదేమవుతుంది, స్లోగా కంట్రాక్ట్స్ అయ్యేదను, ఆ బయట ఎక్కువ ఉండేదను, దానికి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైపోయేదని స్ట్రాంగులేషన్ అంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఆ పార్ట్ చనిపోతుంది అనమాట, అది డేంజరస్. సో జనరల్గా డల్గా ఉన్నప్పుడు మీకు మెడికల్ ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా అన్నట్లు. అలా కాకుండా ఎవరికైనా బ్లాకేజ్ కూడా అయిపోద్ది, పేగు వచ్చిందనుకోండి బయటకు వచ్చిందనుకోండి, లోపలికి పోకుండా ఉందనుకోండి, అది మనం తిన్న అన్నం సరిగ్గా కిందకి వెళ్ళదు, సో బ్లాకేజ్ వచ్చేస్తుంది, అది ఎమర్జెన్సీ. సో ఎప్పుడైనా కూడా దాన్ని స్ట్రాంగులేటెడ్ హర్నియా ఆర్ అబ్స్ట్రక్టెడ్ హర్నియా అన్నప్పుడు, అంటే పేగు ఉన్న కొంతమంది ఫ్యాట్, కామన్గా పార్ట్ ఆఫ్ ఫ్యాట్ అంటే మన పేగుకి పైన కవరింగ్ లాగా ఉంటుందండి ఫ్యాట్, స్టమక్ నుంచి కిందకి వస్తూ ఉంటుంది అన్నట్లు. అలాంటి కామన్గా ఉంటాయి, వాటి వల్ల అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలా పేగు వచ్చిందనుకోండి బ్లాకేజ్ అయిపోతుంది, అది ఇబ్బంది. ఎనీ టైం అబ్స్ట్రక్షన్ అంటే మనము వామిటింగ్ అవుతూ ఉండేసి, బాగా స్టమక్ బాగా పెరుగుతూ ఉండేసి టాయిలెట్కి వెళ్ళకుండా అంటే ఉన్నదనుకోండి, అప్పుడు మనకి ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం అవుతూ ఉంటుంది అన్నట్లు. లేకపోతే మనకి రెగ్యులర్గా పెయిన్ ఇస్తూ ఉన్నది, డిస్కంఫర్ట్ ఇస్తూ ఉన్నది, అప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్ ఏమైనా? ఫ్యూచర్లో రాకుండా అనేది ఏముంది మెడికల్ అన్నట్లు. 100% క్యూర్ అనేది నేనైతే చెప్పను. ప్రతి ఆపరేషన్కి కానీ ప్రతి మెడిసిన్స్ కానీ 100% రిస్క్ ఫ్రీ అనేది ఏది ఉండదండి. ఓకే, ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే మామూలుగా 1 to 2% రిస్క్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ 5 years అంటారు. ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసేది 5 yearsలో ఎంత ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు అంతకుముందు మెష్ అనేది వాడేవాళ్ళు కాదు, జస్ట్ ఊరికే అంటే గ్యాప్ ఉన్నదంటే దాన్ని కుట్టేసేవాళ్ళు. దానివల్ల మళ్ళీ రిస్క్, అంటే ఆల్రెడీ వీక్ ఉన్నది, దాన్ని సపోర్ట్ చేయకపోతే అది రికరెన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కరెంట్గా ప్రాక్టీస్ ఏంటంటే టెన్షన్ ఫ్రీ అంటారు. టెన్షన్ ఫ్రీ లిచ్టెన్స్టైన్ రిపేర్ అని వరల్డ్ వైడ్ ఫేమస్. దట్ ఇస్ ది గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ఫర్ హర్నియాస్ అన్నట్లు. ఎక్కడున్నా కూడా పర్టికులర్ సైజ్ ఉన్నప్పుడు ఆ మెష్ పెట్టేసేసి టెన్షన్ లేకుండా సరిగ్గా చేస్తే ది ఛాన్స్ 1 to 2% ఇన్ 5 years టైం. ఓకే, అంటే సార్ ఇప్పుడు గర్ల్స్ కానీ అంటే లేడీస్ ఎవరు చూసుకున్నా కానీ అంటే వాళ్ళకి పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు లేదా నార్మల్గా అంటే జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే కడుపు నొప్పి వస్తే ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళే మెఫ్టాల్ స్పేస్ అని ఒక ట్యాబ్లెట్ పెట్టుకుంటున్నారు. కొంచెం స్టమక్ పెయిన్ రాగానే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది, అంటే కంటిన్యూస్గా 2-3 days కూడా వేసుకుంటున్నారు. అంటే అట్లా రెగ్యులర్గా వేసుకుంటే మంచిదైనా సార్ అట్లా స్టమక్ పెయిన్ టాబ్లెట్స్ అంటే అంత మంచివేం కాదండి అట్లా లాంగ్ టర్మ్లో. అంటే సింపుల్గా కొన్నిటికి కొంచెం మోర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. NSAIDs అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్. అంటే ఎసిక్లోఫెనాక్ అని డైక్లోఫెనాక్ అని వాటి వల్ల ఎందుకు కడుపులో మంట వస్తుంది, పర్ఫరేషన్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటే, కీళ్ళ నొప్పులు ఉందనుకోండి అది లైఫ్ లాంగ్ వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాటికి రెమెడీగా మనం ఇంకో మెడిసిన్ వేసుకుంటూ ఉంటాం. మనం ఏంటంటే యాసిడ్కి తగ్గించడానికి అంతకుముందు రానిటిన్ అని, గావిస్కాన్ అని, లేకపోతే ఇప్పుడు PPI అని వచ్చేసినాయి, అంటే ఒమిప్రజోల్, లాన్సోప్రజోల్, అలా రకరకాల నేమ్స్ వచ్చినాయి ఆ యాసిడ్ తగ్గించడానికండి. సో కొంచెం కాషియస్గా వేసుకోండి. ఉన్నట్లో పారాసెటమాల్ రిలేటివ్గా సింపుల్, మనకి ఓన్లీ ఫీవర్కి వాడతారు. మాకు ఇక్కడ పారాసెటమాల్ పెయిన్కి ఫస్ట్ మెడిసిన్, పెయిన్కి అది పారాసెటమాల్. ఇక్కడ మళ్ళీ డోలో 650 అనేది అట్లా ఉంది, అక్కడ 1 gram వాడతాము అడల్ట్ 6 times a day, 6 hourly అన్నట్లు. వన్స్ ఇన్ 4 ఒక్క రోజులో 4 times చేసుకోవచ్చు అట్లా ఉంటుంది. సో అది రిలేటివ్గా సేఫ్, వన్ ఆఫ్ ది సేఫ్ మెడిసిన్ రిలేటివ్గా. సో అట్లాంటివి ఏమన్నా ఉంటాయి. అలా కాకుండా నొప్పి తగ్గట్లేదు అనుకోండి, ఎనీ రీజన్ ఎందుకు ఉన్నది ఏంటి చెక్ చేయించుకోవడం బెస్ట్ అండి. మనకి అంటే ఎన్ని డేస్ వెయిట్ చేయాలి సార్? ఒక 1 day 2 days అట్లా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కంపల్సరీ సార్ ఎవరికి వాళ్ళు ఒక మిడ్ ప్లేస్ బాక్స్ అని ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే మెడిసిన్ తెచ్చుకొని వేసుకోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. సింపుల్ పెయిన్ వచ్చేసి వాటితోటి ఎనీ అదర్ సిమ్టమ్స్ ఇందాక చెప్పుకుని ఫీవరు, అన్వెల్ ఉండడము, వామిటింగ్, అబ్డామినల్ డిస్టెన్షన్ కానీ అట్లా ఉన్నాయి అనుకోండి, అవి ఉన్నప్పుడైతే
ఐ వుడ్ సజెస్ట్ టు కమ్ అండ్ సీ ఎనీబుల్. అలా కాకుండా సింపుల్గా ఒళ్ళు నొప్పులు, ఎక్సర్సైజ్ చేసావు, ఏదో ఎక్కువ పని చేసావు, నొప్పులు వస్తూ ఉన్నాయి, అది ఓపెన్గా చెప్పలేమండి హానెస్ట్గా అన్నట్లు ఇది దీనికి వేసుకోండి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డాక్టర్ అన్నటువంటి ఉంటే అడగడం మంచిది మీకు ఎవరన్నా. బట్ మనకి వేరే సిమ్టమ్స్ ప్యూర్ పెయిన్, స్లైట్ పెయిన్ అనుకున్నప్పుడు జనరల్గా పారాసిటమాల్ వేసుకొని వాటర్ తగ్గేసి కొంచెం రెస్ట్ తీసుకొని చూడండి. ఒక ఫ్యూ అవర్స్ మ్యాక్సిమం 1 డే అది ఇంకా నొప్పి పెరుగుతూ ఉన్నది, వేరే సిమ్టమ్స్ యాడ్ అవుతున్నాయి, ఫీవర్ వస్తూ ఉన్నది, మనకి అన్నం తినబుద్ధి కావట్లేదు, ఇలా ఉన్నప్పుడు అయితే మాత్రం ఆల్వేస్ గుడ్. అంటే మనకు లోపల ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కదా. అవునవును. సో మనం మరలా స్టార్టింగ్ విత్ లోకల్గా దొరికే డిఫరెంట్ క్వాలిటీ డాక్టర్స్ ఉంటా ఉంటారు, రకరకాలు చెప్తా ఉంటారు. సో అది మీకు నమ్మకం, ఎవరైతే డాక్టర్ కానీ లేకపోతే హెల్త్ ప్రొఫెషనల్ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించుకోండి, అడ్వైస్ తీసుకోండి, ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అంటే చేయించుకోండి. అప్పుడు మనం ఏమీ లేకుండా ముందు ఏమీ లేదని చెప్పొద్దండి. మనకి క్లియర్గా క్లినికల్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే ఏది ఉన్నది లేదు కన్ఫర్మ్ చేస్తాము.